హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బాబు డిజిటల్ మీడియా అండి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మరో మహమ్మారి అండి, మంకీ పాక్స్. ఇది ఆఫ్రికా వరకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 70 నుంచి 100 దేశాల వరకు వ్యాపించిందండి. సో ఎప్పుడైతే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది కరోనా వైరస్ కన్నా వేగంగా విస్తరిస్తుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడైతే హెచ్చరించిందో, సో ప్రపంచ దేశాలు మొత్తం కూడా చాలా అప్రమత్తమైందండి. సో ఇది చాలా ఫాస్ట్గా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉందండి. సో ఇప్పటివరకు దాదాపు అందిన సమాచారం ప్రకారం ఏమంటే 1,00,000 మంది దాకా ఈ వ్యాధిని బారిపడ్డారు. అందులో దాదాపు 500 మంది దాకా చనిపోవడం జరిగిందండి. ఇందులో అంతకన్నా బాగా ఆందోళన చెందిన అవసరం ఏమంటే పాకిస్తాన్లో 3 ఈ వ్యాధి నిర్ధారణ అయిందండి. సో పాకిస్తాన్లో 3 వ్యాధి నిర్ధారణ అంటే మనకి టెన్షన్ ఏంటన్నా, ఆందోళన ఏమంటన్నా అంటే వీళ్ళు ఎందుకంటే సౌదీ నుంచి రావడం, సౌదీ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి తీవ్రమైన అనారోగ్య లక్షణాలు ఉంటే టెస్ట్ చేస్తే వీళ్ళకి మంకీ పాక్స్ అని చెప్పి నిర్ధారణ అయిందండి. సో ఎప్పుడైతే విషయం బయట వచ్చిందో గల్ఫ్ దేశాల్లో కొద్దిగా కలకలం, ఆందోళన మొదలైంది. అదే సమయంలో అప్రమత్తం కూడా మొదలైందండి. ఇంకోటి ఏమంటే యాక్చువల్లీ ఈ వ్యాధి ఎలా వచ్చింది అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు వచ్చిందండి. సో ఆఫ్రికా దేశంలో ఇది అప్పుడు ప్రబలంగా ఉండేదన్నమాట. ఇది క్రమంగా ప్రపంచ దేశాల్లో కూడా విస్తరిస్తోంది. ఇప్పుడు దీని లక్షణాలు చూసినామంటే సింపుల్ అండి, సాధారణమైన జ్వరంతో మొదలవుతుందన్నమాట. అంటే హెవీ జ్వరంతో మొదలై, అంటే సాధారణమైన ఫ్లూతో చెప్పాలంటే ఫ్లూతో మొదలయ్యి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, నడుము నొప్పి, అలసట, ఒళ్ళు మొత్తం నొప్పిగా ఉండడము ఇలా మొదలయ్యి ఒక 2 రోజుల తర్వాత ఏమవుతుందంటే చర్మం మీద చిన్నపాటి పొక్కులుగా మొదలై అది పెద్ద పెద్ద నీటి బుడగల్లాగా, ఆ నీటి బుడగలు నీళ్ళన్నా ఉండొచ్చు లేకుంటే చీమన్నా ఉండొచ్చు అనమాట. అలా మొదలవుతుంది. అలా మొదలైన వెంటనే చర్మం అంతా కూడా విపరీతమైన దద్దుళ్ళు, నవ్వుతో బాగా ఇబ్బంది పెడుతుందండి. సో ఈ వాటర్ బబుల్స్ అంటే ఈ నీటి బుడగలు ఉన్నాయి కదా, ఈ పొక్కులు ఇవి పగిలి పుండ్లుగా మారి ఆ తర్వాత నల్లగా మచ్చలుగా మారిపోతుంది అనమాట. ఇది సాధారణంగా ఈ వ్యాధి వచ్చిన వెంటనే మామూలుగా అయితే 2-3 వారాలకి తగ్గిపోతుందండి. కాకపోతే కొందరికైతే ఇప్పుడు బాగా ప్రాణాంతంగా మారుతుందన్నమాట. ఒకప్పుడైతే ఈ పొక్కులు అనేది చర్మంలో, మొహం మీద, చేతుల మీద వచ్చేదన్నమాట. ఇప్పుడు అదేమంటే జనన అంగాలు అంటే యూరిన్ పోయే చోట కానీ, బాత్రూమ్ పోయే చోట కానీ, టాయిలెట్ వెళ్ళే చోట కానీ, మర్మాంగాల్లో కానీ ఈ పొక్కులు వస్తున్నాయి. సో ఇది చాలా ఇబ్బంది గురి చేస్తుంది అనమాట. ఇంకోటి ఏమంటే అండి, ఇది వచ్చిన వెంటనే ఏమంటే ఒకరి నుంచి ఒకరికి ఫాస్ట్గా వ్యాపిస్తుందండి. అదేమంటే ఎవరికి వ్యాపిస్తుందంటే ఎవరైతే ఈ వ్యాధి సోకిందో వాళ్ళతో శృంగారం చేసిన, వాళ్ళతో బాగా సన్నిహితంగా ఉన్న, వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉన్న, అదేవిధంగా వాళ్ళు వాడిన వస్తువులు, దుప్పట్లు కానీ, బట్టలు కానీ, వేరే ఏదైనా సరే వస్తువులు వాడినా, వాళ్ళతో షేక్ హ్యాండ్ చేసినా కానీ, సో వీళ్ళకి ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి ఈజీగా సంక్రమిస్తుందండి. ఇంకోటి ఏమంటే అండి, సో ఈ వ్యాధిలో వచ్చి ప్రాణాంతకం అంటే ప్రాణాలపై ఛాన్స్ ఒకప్పుడు తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడైతే బాగా పెరిగిందనమాట. సో ఇది ఒక్కొక్కటి ఆ వేరియంట్ తను మార్చుకొని ఈ వైరస్ ఏమంటే స్ట్రాంగ్ అవుతా ఉంది. సో ఇది ప్రాణాంతంగా కూడా మారుతూ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకేమంటే ప్రపంచ దేశాలంతా కూడా దీని మీద చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఇది కరోనా లాగా వ్యాపించకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. ఇప్పుడు కోవిడ్ విషయానికి వస్తే ఎప్పుడైతే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి సంబంధించి హెచ్చరించిందో, సో కోవిడ్ గవర్నమెంట్ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. అదేమంటే వాళ్ళు ఈ వ్యాధికి సంబంధించిన ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో ఉన్న సంస్థలతో సంప్రదింపులు చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి అప్రమత్తంగా ఉన్నట్టు, సో ఇప్పటికైతే కోవిడ్లో ఎవరు బాధపడదండి, ఆందోళన చెందవద్దు అని చెప్పేసి వాళ్ళు ధైర్యం చేస్తున్నారు. సో ప్రతి విభాగం కూడా చాలా అప్రమత్తంగా ఉందని చెప్పేసి కోవిడ్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పిందండి. సో మీకందరికీ ఒక చిన్న సలహా ఏమంటే ఎవరికైనా సరే అండి, జ్వరంతో పాటు చర్మం మీద దద్దులు, పొక్కులు అలాంటివి ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి తీసుకురండి. ఎందుకంటే ఒకసారి ఇది ప్రాణాంతంగా అవ్వచ్చు, లేకపోతే ఆ మచ్చలు అనేది ఏమంటే దీర్ఘకాలికంగా, అంటే ఆ పుండ్లు నల్ల మచ్చలు దీర్ఘకాలికంగా ఉండిపోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు మీ ఫ్యామిలీ జాగ్రత్తలు కోరుకుంటూ ఇండియాలో ఉన్న మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వారికి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయం తెలియజేసి వాళ్ళు జాగ్రత్తగా ఉండని చెప్పేసి కోరుకుంటున్నాం. సో టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.